ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి తన టాలెంట్ను చూపించిన అతను తాజాగా చేసిన ఒక భావోద్వేగపూరిత సోషల్ మీడియా పోస్ట్తో దేశవ్యాప్తంగా చర్చకు లోనయ్యాడు. బాబిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కొన్ని వీడియోలు పోస్ట్ చేశాడు. అందులో అతను బాలీవుడ్ గురించి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాలీవుడ్ చాలా నిర్దయగా ఉంటుంది అని చెబుతూ తనను మానసికంగా బాధ పెట్టేలా వ్యవహరిస్తున్న పరిస్థితులపై గలమెత్తాడు. అందులో అతను సెనయా కపూర్, అనన్య పాండే, అర్జున్ కపూర్ వంటి నెపో కిడ్స్ పేర్లతో పాటు సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ జుయుల్, ఆదర్శ్ గౌరవ్ వంటి అవుట్ సైడర్ల పేర్లను కూడా ప్రస్తావించాడు. దీనివల్ల అతను ఎవరిని నేరుగా విమర్శించలేదనిపించినా ఇండస్ట్రీలో తనను ఎదురవుతున్న ఒత్తిడిని మాత్రం స్పష్టంగా తెలియజేశాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో బాబిల్ పిఆర్ టీం స్పందించింది. బాబిల్కి ఇది ఓ భావోద్వేగపూరిత రోజు మాత్రమే, అతను సురక్షితంగా ఉన్నాడు. వీడియోని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు అని క్లారిటీ ఇచ్చారు. అయితే నెటిజన్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతనికి మద్దతుగా నిలుస్తూ ఇలాంటి విషయాలు బయటకు రావాల్సిన సమయం ఇదే అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది పబ్లిసిటీ కోసం తప్పుడు డ్రామా అని విమర్శిస్తున్నారు. అయితే బాబిల్ వంటి యువనటుడు ఇలా స్పందించడమే బాలీవుడ్లో కొత్త వారిపై ఉండే ఒత్తిడి, ఒంటరితనాన్ని ఎత్తి చూపిస్తోంది. ఈ సంఘటన బాబిల్ వ్యక్తిగత బాధను మాత్రమే కాకుండా బాలీవుడ్లో ఉన్న లోపాలను కూడా చర్చకు తెస్తోంది.